మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఖర్దర్ వర్సెస్ కాకి. ఆ జిల్లాలో కొద్ది రోజులుగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పోలీసు ఉన్నతాధికారికి మధ్య దాదాపు యుద్ధ వాతావరణమే నడుస్తోందట. చివరకు అధికార పార్టీ రైతు రుణమాఫీ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో వ్యవహారం పీక్స్కు చేరిందట. ఇంతకీ ఆ పోలీసు ఉన్నతాధికారి అక్కడ పనిచేయడం ఇష్టం లేక కావాలని కయ్యాలు పెట్టుకుంటున్నారా, లేక మరేదైనా రీజన్ ఉందా? ఏం జరుగుతోంది అక్కడ? పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తమకు పంటి కింద రాయిలా మారిపోయారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు. పేరుకు అధికార పార్టీ నేతలమైనా ఆయన అస్సలు పట్టించుకోవటం లేదని, చాలా లైట్ తీసుకుంటున్నారంటూ తెగ ఇదైపోతున్నారట సన్నిహితుల వద్ద. ఇటీవల ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. దానికి కృతజ్ఞత చెబుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తన నియోజకవర్గంలో రుణమాఫీ పొందిన రైతులతో ట్రాక్టర్ ర్యాలీ తీయాలనుకున్నారట. అయితే అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డు చెప్పడమే కాక ర్యాలీ వద్దంటూ కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పినట్టుగా తెలిసిందే. కాదు కూడదని ర్యాలీ తీయాలంటే పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నుంచి పర్మిషన్ తీసుకోమని చెప్పారట కింది స్థాయి అధికారులు. విషయం తెలిసిన ఎమ్మెల్యే పోలీస్ కమిషనర్తో మాట్లాడినా పనవలేదని తెలిసిందే. సిపి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్యుద్ధం జరిగినట్టుగా సమాచారం. చివరకు చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే అక్కడి నుంచి నేరుగా సీఎంను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా కుదరలేదట. దీంతో విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత సిపి వ్యవహారంపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారట సదరు ఎమ్మెల్యే. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది నిజామాబాద్లో. అలాగే తమ ఫోన్ కాల్స్ కూడా సిపి రిప్లై ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు వాపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ అస్సలు తమను పట్టించుకోవటం లేదని కొందరు కీలక నేతలు గుర్రుగా ఉన్నట్టుగా తెలిసిందే. ఇటీవల కమిషనరేట్ పరిధిలో సీఏల బదిలీలు జరిగాయి. ఐజీ స్థాయిలో చక్రం తిప్పి ఓ నేత కొందరికి పోస్టింగులు ఇప్పిస్తే ఐజీ ఆదేశాలను కూడా పక్కన పెట్టి పోలీస్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖలు తీవ్ర దుమారం రేగడంతో ఆ నాయకుడు పై స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సిపి పోస్టింగ్స్ నిలిపివేయించినట్టుగా సమాచారం. దీంతో తనను కాదని పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారన్నది డిపార్ట్మెంట్ ఇంటర్నల్ టాక్. ఇటీవల జిల్లాలో పలువురు సీఐలు ఎస్ఐల బదిలీలో కొన్ని అకస్మాత్తుగా నిలిచిపోవడంతో పోలీస్ శాఖలు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందట. నేతలు అవునంటే పోలీస్ బాస్ కాదు అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో ధర్నా, ఆ తర్వాత జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనుమతి లేకున్నా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారన్నది లోకల్ టాక్. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మరోసారి సీఎంకు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసిందే. ఆ సిపిని మార్చండంటూ 6 మంది సీఎంను కోరినట్టుగా సమాచారం. అదే సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాత్రం సిపి మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ కితాబులు ఇవ్వడం చూసి మండిపడుతున్నారట కాంగ్రెస్ నేతలు. అదే సమయంలో సిపి కల్మేశ్వర్కు జిల్లాలో పనిచేయడం ఇష్టం లేదన్న వాదన సైతం వినిపిస్తోంది. తనను బదిలీ చేయాలంటూ ఏనే ఇటీవల అర్జీ పెట్టుకుంటే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆయన భార్యను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కమాండెంట్గా బదిలీ చేయించారట. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే బదిలీ చేయించుకోవాలని చూస్తున్న సిపి అధికార పార్టీ నేతలతో కావాలనే కయ్యం పెట్టుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.